సో లెట్స్ అనాలిసిస్ ఆన్ కామసూత్ర. కామసూత్ర ఏమంటుందంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది కేవలం ఇంద్రియాలకు ఆనందం కలిగించేది మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యంగా తనను తాను త్యాగం చేసుకోవడం. సెక్స్లో నిన్ను నువ్వు త్యాగం చేసుకోవడం అంటే నీకు నువ్వే ఇచ్చుకునే ఒక బహుమతి లాంటిది. సో నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలంటే సెక్స్ యొక్క అర్థం నీకు తెలిసి ఉండాలి. బట్ సెక్స్కి అర్థం ఏంటి? కేవలం పిల్లల్ని కనడం కోసమా? పిల్లల్ని కనడం కోసమే సెక్స్ ఉన్నట్లయితే అదే దాని అర్థం పరమార్థం అయితే పిల్లల్ని కన్న తర్వాత కూడా జీవితాంతం సెక్స్ ఎందుకు చేస్తున్నాం? దానిపై ఉన్న కోరికతో ఎందుకు మనం రెచ్చిపోయి విసిగిపోతున్నాం? సో దీన్ని బట్టి సెక్స్కి అర్థం కేవలం పిల్లల్ని కనడం కోసం మాత్రమే కాదు, మరింకేదో అర్థం ఉంది. ఆ అర్థం ఏంటి? ఆ అర్థం తెలుసుకునే దారి తప్పిపోయింది కాబట్టి సెక్స్ యొక్క అర్థం కూడా తప్పిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఒక దాని అర్థాన్ని వదిలేస్తావో దానిపైన అధికారం కూడా కోల్పోయినట్లే. బట్ అధికారం కోల్పోతే అది గజిబిజిగా తయారయ్యి అది అర్థం కాక దానికి నువ్వు బానిసాయి చివరికి అదే నేను పరిపాలిస్తుంది. ఇది మీకు సింపుల్గా అర్థం కావడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి యాక్సెప్ట్ చేయమంటుంది. కానీ మనం అవేమీ చదవకుండా స్క్రోల్ డౌన్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. తరువాత దాన్ని మర్చిపోతాం. దాంతో నీ డేటా మొత్తం ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి వెళ్ళిపోతుంది. చివరికి ఆ డేటాతో నిన్ను బానిసని చేసుకుంటాడు. సో ఒక్క మాటలో మొత్తం పరిస్థితిని కుదించి చెప్పాలంటే ఇక్కడ అధికారానికి బదులు అర్థాన్ని వదులుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీద పూర్తి అధికారం మనకే ఉంటుంది. దాన్ని పూర్తిగా చదివి అవసరమైన దాన్ని యాక్సెప్ట్ చేసే అధికారం కూడా మనదే. మనకున్న ఆతృత వల్ల, అసహనం వల్ల లేదా సోమరితనం వల్ల అన్ని చదవకుండానే యాక్సెప్ట్ చేస్తాం. దాంతో మొత్తం అర్థాన్ని కోల్పోయి చివరికి దానిపై అధికారం కూడా కోల్పోతాం. సేమ్ సెక్స్ కూడా అంతే. సెక్స్ యొక్క అర్థాన్ని కోల్పోయాం, దాంతో దానిపై ఉన్న అధికారాన్ని కూడా కోల్పోయాం. సో ఒక్కసారి అధికారాన్ని కోల్పోతే ఏమవుతుందో తెలుసుగా, మనం దానికి పూర్తిగా బానిసలం అయిపోతాం. సో కామసూత్ర బోధించేది కూడా ఇదే. అర్థాన్ని తెలుసుకో, అప్పుడు దాన్ని అనుభవించే తీరు కూడా ఉన్నతంగా ఉంటుంది. బట్ బంధించుకో, బంధిస్తే శృంగారాన్ని ఎప్పటికీ నువ్వు అనుభవించలేవు. ఒక ఫిలాసఫర్ ఇలా అన్నాడు, నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆమెను నేను పొందలేకపోయాను. ఎప్పుడైనా నేను ఆమెను పొందగలిగితే ఆమె అందాన్ని నాశనం చేసిన ఫీలింగ్ వస్తుంది. ఆమె పట్ల ఇంట్రెస్ట్ చూపించే కొద్దీ ఆమెను గాయపరిచి ఆమె స్వేచ్ఛను లాగేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇతను అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే మేధావులు చాలా సున్నితంగా ఉంటారు, మరీ ముఖ్యంగా అందం విషయంలో. వాళ్ళకి అందాన్ని నాశనం చేయడం పరమ చిరాకు. సో నువ్వు ఒక అమ్మాయిని రియల్గా లవ్ చేస్తే తనను గట్టిగా పట్టుకోకు. అలా పట్టుకుంటే అందం మొత్తం నాశనం అవుతుంది. ఆమె ప్రేమ పట్ల నువ్వు ఒక హనీ బీలా ఉండాలి. పువ్వులో మకరందాన్ని తేనెటీగ ఎంత సున్నితంగా లాగేసుకుంటుందో నువ్వు కూడా సెక్స్ పట్ల అంతే సున్నితంగా స్నేహంగా మెలగాలి. ఆ హనీ బీకి ఆ ఫ్లేవర్ యొక్క అర్థం, ఆ మకరందం యొక్క విలువ, ఆ హనీలో ఉన్న తీయదనం తెలుసు కాబట్టే అందుకే అది అందినంత వరకు గుంజుకోవాలని చూడదు. మేబీ గుంజితే సజీవంగా ఉన్న ఫ్లేవర్ నిర్జీవంగా మారిపోతుంది. కానీ మనం దొరికింది కదా జుర్రుకోవాలని చూస్తాం. ఆ జుర్రుకునే ప్రయత్నంలో హ్యాపీనెస్ రాకపోగా మరి కొంచెం చిరాకు వస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే, తేనెటీగకి మనకి ఉన్న తేడా అదే. మనమేమో తీయగా ఉంది కదా అని అందిన వరకు తాగి చివరికి చేతులను కూడా నాకి పడేస్తాం. బికాజ్ మనకి హనీ వాల్యూ, తీపి వాల్యూ మనకి తెలియదు కాబట్టి. నీవు అలా జుర్రు కూడా తాగడం వల్ల నీ కడుపైతే నిండుతుంది, బట్ నువ్వు ఆ తీయదనాన్ని అనుభవించలేవు. పైగా నీ టేస్ట్ బడ్స్ ఇంతకన్నా తీయదనాన్ని కోరుకుంటూ తీరా ఆ తీయదనం నీకు దొరికిన తర్వాత మరో తీయదనాన్ని వెతుక్కుంటూ చివరికి అది రుచికి బానిసవుతుంది. సేమ్ సెక్స్ కూడా అంతే. సెక్స్ ని గుంజుకోవాలని చూడమాకు, దాని పట్ల సున్నితంగా వ్యవహరించు. సో అది నీకు హనీ రూపంలో అమృతం ఇస్తుంది.